నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసంలో చేస్తున్నాను. ఈ మధ్య చాలామంది హెల్త్ అంటే ఆఫ్టర్ కోవిడ్ ఏమవుతుందంటే హెల్త్ గురించి బాగా కేర్ తీసుకుంటున్నారు. లైక్ ఎక్సర్సైజ్ కానీ అంటే కొంచెం భయం అనేది మొదలైంది మనుషుల్లో. సో వెయిట్ లాస్ అని చెప్పి, డైట్స్ అని చెప్పి, కీటో డైట్స్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇలా చాలా చేస్తున్నారనమాట. ఇప్పుడు మనం మెయిన్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఇది ఎలా చేయాలి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఇది మనం కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ చేయొచ్చా, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎందుకు చేస్తామంటే మనం బరువు తగ్గడానికి మనం చేస్తాం అనమాట. దీనిలో ఏం చేస్తాము అంటే దీనిలో చాలా టైప్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మెయిన్గా దీనిలో క్యాలరీస్ కట్ డౌన్ చేస్తాం. కంప్లీట్గా క్యాలరీస్ కట్ డౌన్ చేసి ఎక్కువ వాటర్, కాఫీ, బ్లాక్ కాఫీ ఇలాంటివి తీసుకుంటాం అంటే క్యాలరీస్ లేకుండా మనం ఫుడ్స్ తీసుకుంటాం. ఇవి లాంగ్ టర్మ్ చేస్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్తగా చూసి చేయకపోతే అంటే లైక్ మరీ ఓవర్గా చేయడం వల్ల చాలా హెల్త్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఎలా తీసుకోవాలి అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది 6 hours మామూలుగా నార్మల్గా స్టార్ట్ అయ్యేది 12 hours చేస్తాం, 8 hours చేస్తాం, 16 hours చేస్తాం, 24 hours చేస్తాం. మోస్ట్ ఫేమస్ అంటే నేను ఎక్కువగా నా పేషెంట్స్కి సజెస్ట్ చేసేది 12 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అంటే 7 o'clock లోపల తినేసేయాలని చెప్తాను నేను. 7 o'clock లోపల తిని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 7 వరకు ఏమీ తీసుకోకూడదు అని చెప్తా. అంటే 7లోగా తినేస్తే మనకి టైం దొరుకుతుంది. అంటే మనం పడుకునేడానికి టైం దొరుకుతుంది. మనం ఒక 11కో 10కో పడుకున్నా కూడా మనకి అట్లీస్ట్ మనం టైం దొరుకుతుంది. కాబట్టి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అయ్యి బాడీ అనేది ప్రాపర్గా ఛానలైజ్ అవుతుంది. సో నేను 7 to 7 నేను మామూలుగా చెప్తాను. ఇదే కాకుండా 16 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేయొచ్చు. అంటే లైక్ మధ్యాహ్నం తిని మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున వరకు అంటే నైట్ ఏం తీసుకోకుండా ఈవినింగ్ సలాడ్స్ అలా తిని లైట్గా జ్యూస్ లాంటివి తాగి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున వరకు ఏమీ తీసుకోరు. 16 hours ఫాస్టింగ్. కొంతమంది 24 hours ఫాస్టింగ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే 24 hours ఏమీ తీసుకోరు. ఇదేంటంటే వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ చేస్తారనమాట 24 hours ఫాస్టింగ్. ఇది కొంచెం చాలామందికి ఇది ప్రాక్టీస్ లేని వాళ్ళకి కొంచెం కష్టమే. బట్ ఇది కూడా బాగా మనకి వెయిట్ లాస్కి అనేది మనకు పనిచేస్తుంది. ఇంకోటి వారియర్ డైట్ అంటాం. ఇది ఏంటంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం ఏం తీసుకోము. ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్స్, జ్యూస్లు ఇవే తీసుకొని రాత్రిపూట మాత్రం కార్బ్స్ తింటాం. అంటే ఏమైనా రైస్ లాంటిది కానీ ఏమైనా బాగా తింటాం. దీన్నే వారియర్ డైట్ అంటాం. ఇది కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఒక రకం. ఇంకోటి 5:2 రకం. అంటే వారానికి 5 రోజులు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాం. అంటే ఇదే 8 hours, 16 hours లేదా 24 hours. వారానికి 5 రోజులు 24 hours అయితే చేయలేము. కాకపోతే 8 hours కానీ 12 hours కానీ 16 hours ఫాస్టింగ్ మాత్రం మనకు వారానికి 5 రోజులు చేసి 2 రోజులు చీట్ డైట్ అంటాం. అంటే నార్మల్గా సాటర్డే సండే పెట్టుకొని నార్మల్గా అన్నీ తినేస్తూ ఉంటారు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఇన్ని రకాలు ఉంది. సో ఇది మనం కరెక్ట్గా మనం చేసాము అంటే విత్ డైటీషియన్ కానీ లేదా డైటీషియన్ కన్సల్ట్ అంటే క్వాలిఫైడ్ డైటీషియన్ కన్సల్ట్ అయ్యి చేస్తే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. మనం యూట్యూబ్స్లో నార్మల్గా చాలామంది అన్క్వాలిఫైడ్ డైటీషియన్స్ కానీ లేదా చాలామంది ఉంటారు, ఏది పడితే అది చెప్తూ ఉంటారు. అవి ఫాలో అవ్వడం వల్ల హార్ట్ అటాక్స్, కిడ్నీ అంటే డీహైడ్రేషన్ ఎక్కువ అయిపోయి కిడ్నీ ఫెయిల్యూర్. అంటే నా దగ్గరికి నేను రీసెంట్గా నా దగ్గరికి ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. కాబట్టి డయాబెటిక్స్ మామూలుగా మ్యాక్సిమం వేరే మార్చినని డైట్స్ అని చెప్పి ఇలాంటివన్నీ కొన్ని డైట్స్ ఫాలో అవుతూ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే దాన్ని ఒక స్టేజ్లో ఆపేయకుండా, అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళతో వీళ్ళకి కాంటాక్ట్ ఉండదు, ఒక స్టేజ్లో ఆపేయకుండా కంటిన్యూ చేసేసి కిడ్నీ ఫెయిల్యూర్స్ అయ్యి చాలామంది వస్తూ ఉంటారు డీహైడ్రేషన్ వల్ల. లేదా హార్ట్ అటాక్స్ అంటే బాత్రూంలో కూర్చొని అలా అక్కడ బాత్రూమ్ వెళ్ళిన డైరెక్ట్ హార్ట్ అటాక్స్తో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ప్రాపర్ ఛానలైజింగ్గా డైట్స్ చేయకపోవడం వల్ల. సో ప్రాపర్గా చేయండి డైట్ ఏది చేసినా కూడా. సో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి, బట్ డిసడ్వాంటేజెస్
తక్కువ ఉన్నా కూడా మనం రిస్క్ తీసుకోకూడదు కాబట్టి నేను చెప్తున్నా. సో ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ ఏంటి అంటే మెయిన్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేది దేనికి, వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ ఈజ్ ద ఫస్ట్ బెనిఫిషియల్ అడ్వాంటేజ్. ఇంకోటి ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల మన బాడీలో ఏంటంటే కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, లైక్ స్ట్రెస్ హార్మోన్. దానివల్ల ఏంటంటే మన బాడీకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో బ్రెయిన్ హెల్త్, బ్రెయిన్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే మన ఫాస్టింగ్ చేయడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో తగ్గడం వల్ల బ్రెయిన్కి మనకి షార్ప్గా ఉంటుంది. లైక్ చేసినప్పుడు ఉండకపోవచ్చు, కానీ అలవాటు అయితే బ్రెయిన్ అనేది షార్ప్గా ఉంటుంది. అండ్ హార్ట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, బీపీ తగ్గి, హార్ట్ మీద ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం షుగర్ ఉండే వాళ్ళకి కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే వాళ్ళ బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి తగ్గి వాళ్ళకి డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా అండర్ క్వాలిఫైడ్ డాక్టర్ ఆర్ డైటీషియన్ కిందనే చేయాలి. అంటే వాళ్ళు ఒక డైట్ ఇస్తే ఆ డైట్ని ఫాలో అయితే మీరు ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది లైఫ్ లాంగ్ చేసినా కూడా మీకు ఏ ఇబ్బంది అనేది ఉండదు. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఇప్పుడు అడ్వాంటేజెస్ చూసాం కదా, చాలా మటుకు అడ్వాంటేజెస్ ఉంటాయి, కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అంటే మనం కరెక్ట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకపోవడం వల్ల మెయిన్గా డిసడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్గా స్టార్టింగ్లో, అంటే ముందు కాదు, కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం ఇనీషియల్గా అయితే మూడ్ చేంజెస్, అంటే ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల కొంచెం చిరాగ్గా కానీ, లేదా తలనొప్పి, బాగా థ్రోబింగ్ హెడేక్, పొడుస్తున్నట్టు హెడేక్ రావడం, కొన్ని సందర్భాల్లో నిద్ర అసలు నైట్ అంతా నిద్ర పట్టదు. ఎందుకంటే మన కడుపులో ఫుల్గా ఉంటాయి కదా, మన బాడీ అంతా రిలాక్స్ అయ్యేది, నిద్ర పట్టకపోవడం కానీ, లేదా తల తిరుగుతున్నట్టు గిడినెస్, మైకంలా అనిపించడం, బలహీనత, ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం ఇవి లాంగ్ టర్మ్లో అండర్ డాక్టర్ కానీ డైటిషియన్ కానీ లేనప్పుడు, అంటే పర్యవేక్షణ లేనప్పుడు చేయడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్యూర్స్, అంటే డీహైడ్రేషన్ ఎక్కువైపోయి క్రియాటిన్ పెరిగిపోయి సడన్గా కీటో ఫ్లూస్ కానీ ఫాస్టింగ్ ఫ్లూస్ వస్తాయి. ఫ్లూస్ అంటే ఏం లేదు, జలుబు, దగ్గు, జ్వరం, మోషన్స్ అలాగే అనిపిస్తాయి. కానీ అది ఎందువల్ల వస్తుందంటే ఫాస్టింగ్ వల్ల వస్తుంది. అలా మోషన్స్ ఎక్కువైపోయి, వామిటింగ్స్ ఎక్కువైపోయి కిడ్నీ ఫెయిల్యూర్ కానీ హార్ట్ ఫెయిల్యూర్స్లో కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ మ్యాక్సిమం ఇవి చాలా తక్కువ ఛాన్సెస్, ఎందుకంటే మనం ముందే తెలిసిపోతుంది కాబట్టి ఆ గైడెన్స్ ప్రకారం తీసుకుంటాం కాబట్టి అయ్యే అవకాశాలు ఉండవు. బట్ నేను కీటో కంటే నేను ఎక్కువగా నా పేషెంట్స్కి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎక్కువ చేయమని చెప్తాను, ఆ డైటే ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే వెరీ లో సైడ్ ఎఫెక్ట్, చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు కీటో డైట్ అనుకోండి, అది మనం లాంగ్ టర్మ్ చేయలేం, అంటే దానికి ఒక టైం ఉంటుంది. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వీరమాచినేని గారి డైట్ ఏంటంటే ఆయన డైట్ అయితే కరెక్ట్గానే చెప్తారు, బట్ ప్రాబ్లం ఏంటంటే అది లాంగ్ టర్మ్ కాదు. ఆయన కంప్లీట్ ఫాలో అయ్యేది యూరోపియన్ కీటో డైట్ అంటారు దాన్ని. ఆ డైట్ని చాలామంది ఫాలో అయ్యి ఒక స్టేజ్లో ఆపేయకుండా కంటిన్యూ చేసి, నేను చెప్తున్నా కదా, ఆ డైట్ మోర్ దెన్ 1 year చేసి నా దగ్గర రమ్మనండి. ఖచ్చితంగా వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్లో క్రియాటిన్ పెరగడం, లేదా హార్ట్లో ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, లేదా లివర్లో జాండిస్ లెవెల్స్ పెరగడం అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ అప్ టు, అంటే ఒక సంవత్సరానికి 1 నెల అలా చేసుకుంటే బాడీని మనం అలా చేయాలి తప్ప కంటిన్యూస్గా చేయడం అనేది అస్సలు సేఫ్ కాదు. డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. థ్యాంక్ యూ.